అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. విద్యాశక్తి క్లాస్ కి అందరికీ స్వాగతం. ఇట్స్ వెరీ హ్యాపీ టు మీట్ యు ఆల్ ఇన్ టుడేస్ సెషన్. సో ఇవాళ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. 9th గ్రేడ్ లో మనకి ఫిజికల్ సైన్స్ టాపిక్స్ ఉన్నాయి. సాటర్డే క్లాస్ అంటే అందరు ఏమనుకుంటున్నారు, వీకెండ్ దగ్గరకు వచ్చేసింది అండ్ తొందరగా ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటారు కదా. సో ఇట్స్ కామన్ కదా. సో మనం ఏం చేద్దామంటే మన టాపిక్ ని ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ వన్స్ వీఆర్ డన్, మీరందరూ మీ వీకెండ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ సెషన్. సో మనం ఎప్పుడు క్లాస్ స్టార్ట్ ఎలా చేస్తాము, ఒక ముఖ్యమైన ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుంటూ లేదా ఒక కొత్త విషయాన్ని గురించి నేర్చుకుంటూ మన క్లాస్ ని స్టార్ట్ చేస్తాం. సో ఇవాళ కూడా లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ సెషన్ బై లెర్నింగ్ అబౌట్ అ ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, సో చూద్దాము మనకి ఇవాళ మన క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది. ఓకే, సో ఇక్కడ మనకి స్క్రీన్ లో ఒక ప్రముఖ వ్యక్తి యొక్క పిక్చర్ కనిపిస్తుంది కదా. సో క్లియర్ గా మీకు పేరు కూడా కనిపిస్తుంది అండ్ మీలో కొంతమంది ఈయనని గెస్ కూడా చేసి ఉంటారు. ఎవరిది? ఈయన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఈయనని మనం ఏమని పిలుస్తాము? ద మిరకల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్ అని. ఎందుకు ఈయనకు ఆ పేరు వచ్చింది, దాని గురించి మనం నేర్చుకున్నాం. సో మొదటగా ఈయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన భీమవరం అనే ప్రాంతంలో జన్మించారు. ఈయన చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు, అంటే చాలా దూరం నడిచి ప్రయాణం చేసి స్కూల్స్ కి కాలేజీకి వెళ్ళడం, సో ఫినాన్షియల్ గా అంటే డబ్బుల పరంగా ఇబ్బందులను ఎదుర్కోవడం, ఇలాంటివన్నీ ఈయన చిన్నతనం నుంచే చూశారనమాట. ఈయనకి డాక్టర్ కావాలి, వైద్య రంగంలో కృషి చేయాలి అనే ఆశ చిన్నప్పటి నుంచి ఉంది. సో దాని కోసం ఈయన ఏం చేశారు, డాక్టర్ అవ్వాలి లేకపోతే వైద్య రంగంలో ఏదైనా గొప్పగా సాధించడం అంత ఈజీయా కాదు కదా. సో దానికోసం ఈయన చాలా కృషి చేశారు, ఎంతో కష్టపడ్డారు. ఈయన మద్రాస్ యూనివర్సిటీలో తన డిగ్రీని పొంది తరువాత విదేశాలకు వెళ్ళారు. సో విదేశాలకు వెళ్ళడం అనేది ఆయన మొదట తీసుకున్న ఒక ప్లాన్ కాదు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది విదేశాలకు అంటే, ఈయన తన డిగ్రీని మద్రాస్ లో పూర్తి చేశాక ఈయనకి ప్రొఫెసర్ గా అవ్వాలని ఒక ఆశ. సో దానికోసం ఈయన అప్లై చేశారు. జాబ్ కోసం మనం అప్లై చేస్తాం కదా, అలా ఈయన అప్లై చేశారు. సో 2-3 సార్లు ప్రయత్నించినప్పటికీ, కొంతకాలం వెయిట్ చేసినప్పటికీ ఈయనకి ఆ జాబ్ రాలేదు. సో ఇంకా ఆ రిజెక్షన్ ని ఎలా బయటపడాలి? రిజెక్షన్ అంటాం కదా, అంటే ఎవరైనా మనకి మీరు సరిగా పర్ఫామ్ చేయట్లేదు, మీరు దీనికి ఫిట్ అవ్వరు అంటే దట్స్ కాల్డ్ రిజెక్షన్. సో ఆ రిజెక్షన్ ని ఎదుర్కోవడానికి, టు కమ్ ఓవర్ ఫ్రమ్ దట్ రిజెక్షన్, వాట్ డిడ్ హీ డూ? ఈయన విదేశాలకు వెళ్ళి వైద్య రంగానికి చదివిన ఉన్నత చదువులు చదివారు. సో మిరకల్ మ్యాన్ ఆఫ్ మెడిసిన్ అని ఎందుకు అంటాము ఈయనని అంటే, ఈయన ఆ వైద్య రంగంలో కొన్ని డిగ్రీస్ పొంది తర్వాత ఏదైనా కొత్తగా కనుక్కోవాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈయన ఫాలిక్ యాసిడ్ అనే ఒక ముఖ్యమైన విటమిన్ ని కనుక్కున్నారు. సో ఫాలిక్ యాసిడ్ అనేది అది డెఫిషియెంట్ గా ఉంటే హ్యూమన్స్ లో కొన్ని డిసీజెస్ వస్తాయి. అనేమియా అంటాం కదా, రక్తహీనత, అలాంటి కొన్ని డిసీజెస్ వచ్చి అప్పుడు చాలా మంది క్రిటికల్ స్టేజ్ కి వెళ్ళేవారు, చనిపోయేవారు అనమాట. సో ఈయన దాని గురించి స్టడీ చేసి ఈ ఫాలిక్ యాసిడ్ అనే దాన్ని కనుక్కున్నారు. సో ఇది వైద్య రంగంలో ఒక మంచి గుర్తింపు పొందిన తన వర్క్ అన్నమాట. ఓకేనా. సో తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఏముంది, ద ఇండియన్ సైంటిస్ట్ హూ హెల్ప్డ్ కంట్రిబ్యూట్ టు ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ ఆ వ్యాధిని ట్రీట్ చేయడానికి కీమోథెరపీకి సంబంధించిన కొన్ని వైద్య రంగానికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ ని, ట్రీట్మెంట్ టెక్నిక్స్ ని
మెడిసిన్స్ ని ఈయన కనుక్కున్నారు. ఫాలిక్ యాసిడ్ లాంటి కొన్ని విటమిన్స్ ని కనుక్కున్నారు. అండ్ క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ టెక్నిక్స్ ని కూడా డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనుక్కున్నారు. సో ఇంత సాధించినప్పటికీ ఈయన చాలా సింపుల్ పర్సన్ అండ్ చాలా హంబుల్ పర్సన్ అన్నమాట. సో కొన్ని న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఈయన గురించి రాసేటప్పుడు ఎలా రాస్తాయంటే, ఈవెన్ దో హిస్ అచీవ్మెంట్ వాస్ వెరీ బిగ్, హీ ఈస్ లెస్ నోన్ డాక్టర్ ఆఫ్ అవర్ కంట్రీ అని రాస్తారు. ఎందుకంటే ఈయన అనుకున్నంత గుర్తింపు, ఈయన క్రెడిట్ కి తగ్గ గుర్తింపు ఈయనకి లభించలేదని కొందరి అభిప్రాయం. కానీ ఎప్పుడు కూడా ఎల్లాప్రగడ సుబ్బారావు గారు దాని గురించి పట్టించుకోకుండా ప్రజలకి ఎలా మేలు జరగాలి, మెడిసిన్ వైద్య రంగంలో ఎలాంటి ఉన్నత స్టాండర్డ్స్ ని, మంచి మెడిసిన్స్ ని ఎలా కనుక్కోవాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి అనే దాని గురించే ఈయన ఆలోచించి గొప్ప విషయాలను కనుక్కున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫేమస్ పర్సన్ ఫర్ టుడే, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఇలా 1995 లో మన భారతదేశం, మనకు స్టాంప్స్ ఉంటాయి కదా, దానిపైన ఈయన పిక్చర్ ని పబ్లిష్ చేశారు. ఓకే, సో మనం ఇప్పుడు మన ఫిజికల్ సైన్స్ టాపిక్ లో ఏముందో చూద్దాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఇవాళ మన ఫిజికల్ సైన్స్ టాపిక్ లో మనం గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, తర్వాత దానికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఎలా డిరైవ్ చేయాలి అనే దాని గురించి చూడబోతున్నాం. సో ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు చాలా నంబర్స్ ఉన్నట్టు కొత్త ఫార్ములాస్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ విల్ గెట్ ఈజియర్ అన్నమాట. మనం మళ్ళీ రీక్యాప్ చేసుకోవచ్చు అండ్ దెన్ మల్టిపుల్ టైమ్స్ దాన్ని మనం గో త్రూ చేయడం వల్ల మనకు ఈజీ అవుతుంది. సో మొదటగా మీరు ఈ పిక్చర్ లో ఏం చూస్తున్నారు, ఒక వ్యక్తి ఒక పెద్ద భారీగా ఉన్న బాక్స్ ని పుష్ చేయడం చూస్తున్నాం. సో మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా, ఏదైనా ఒక వస్తువుని జరపాలి, రెస్ట్ లో ఉన్న ఒక వస్తువుని జరపాలంటే ఏం కావాలి, ఒక ఫోర్స్ కావాలి. ఓకే, a force is required to change the speed or direction of motion. ఏదైనా ఒక వస్తువుని జరపాలన్నా ఫోర్స్ కావాలి, ప్లస్ దాంతో పాటు దాని స్పీడ్ ని చేంజ్ చేయాలన్నా, దాని డైరెక్షన్ ని చేంజ్ చేయాలన్నా కూడా ఫోర్స్ కావాలి. ఓకేనా, ఉదాహరణకి ఒక బాల్ ఉంది, సో అది రెస్ట్ లో ఉంది ఒక బాల్. సో దాన్ని మీరు జరపాలి అన్నప్పుడు ఏం చేస్తాము, మెల్లిగా కిక్ చేయొచ్చు. ఫుట్బాల్ అయితే అది అప్పుడు స్లోగా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే మీరు ఈ బాల్ చాలా వేగంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, చాలా గట్టి ఫోర్స్ ని ఇస్తాం, కిక్ చేస్తాం కాల్తో, లేకపోతే బ్యాట్ బాల్ ఆడేటప్పుడు మంచి ఫోర్స్ ని ఉపయోగించి ఆ బాల్ ని మనము బ్యాట్ తో వి విల్ హిట్ కదా. సో దిస్ ఈస్ హౌ ఫోర్స్ ఈస్ రిక్వైర్డ్ to change the speed or direction of a object కదా. అలాగే మనం గ్రావిటీ అనుకున్నప్పుడు మనం ఎవరి గురించి ఆలోచిస్తాము, who is the person whom we will think about, న్యూటన్ కదా. సో న్యూటన్ అనే సైంటిస్ట్ ఏం చేశారు, ఇలా ఈ ఎగ్జాంపుల్ అయితే మీరు చాలా సార్లు చూసుంటారు. ఈ యాపిల్ ట్రీ కదా, ఒక ట్రీ పైన ఒక యాపిల్ ఇలా కిందకి పడుతున్నప్పుడు ఐసాక్ న్యూటన్ గ్రావిటీ అనే ఒక విషయం ఉంది అని కనుక్కున్నారని. కరెక్ట్. సో వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ అ హైట్, ఏదైనా ఒక వస్తువు ఒక హైట్ నుంచి పడినప్పుడు, ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఆల్వేస్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్. పైకి వెళ్ళదు కదా, ఆల్వేస్ an object falls on the earth. ఒకవేళ మనం పైకి విసిరేసినా మళ్ళీ అది ఏం చేస్తుంది, ఇట్ విల్ ఫాల్ టువర్డ్స్ ఎర్త్, మళ్ళీ కిందికే వస్తుంది. సో దీన్నే మనం ఏమంటాము, గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫోర్స్. దానికి పేరు పెట్టాం గ్రావిటేషనల్ ఫోర్స్ అని.
కానీ అది నేచర్ లో ఆల్రెడీ ఉంది. ఓకేనా? గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఎ న్యాచురల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఏంట అట్రాక్షన్? ఏవైనా టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో జరిగే అట్రాక్షన్ అన్నమాట. Gravitational force is a natural force of attraction between any two objects with mass. Gravitational force ni ila manamu define chestam. It's the force of attraction. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే అట్రాక్ట్ అవుతుంది. ఆ యాపిల్ అనేది ఎర్త్ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఇస్ అ న్యాచురల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ విత్ మాస్. సో ఈ ఆబ్జెక్ట్స్ కి మాస్ ఉంటుంది కదా. సో మాస్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా డిఫైన్ చేయవచ్చు అనేది మనం ఫర్దర్ చూద్దాం. ఓకేనా? సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇక్కడ ఇలా యాపిల్ పైనుంచి పడడం, బికాస్ ద ఎర్త్ ఈస్ అట్రాక్టింగ్, దెర్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం ఏం చూడవచ్చు? ఇలా ప్లానెట్స్, ఎగ్జాంపుల్ మూన్ ఉంది అనుకోండి. సో మూన్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ అరౌండ్ ద ఎర్త్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద గ్రావిటీ, ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, అండ్ ప్లానెట్స్ మనకు తెలుసు కదా, ప్లానెట్స్ జూపిటర్ ఇవన్నీ మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ అన్ని ఇలా దే ఆర్ అట్రాక్టెడ్. ఓకే, అండ్ ఈ ఆర్బిట్స్ లో నుంచి, దానికి ఇలాంటి ఆర్బిట్స్ ఉంటాయి కదా, ఈ ఆర్బిట్స్ లో నుంచి పక్కకు వెళ్ళిపోకుండా ఆర్ పడిపోకుండా ఒకదాని మీద ఒకటి క్రాష్ అవ్వకుండా ఉండడాన్ని మనం ఏమనొచ్చు? దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ కీపింగ్ ద ప్లానెట్స్ ఆర్బిటింగ్. ఓకే, సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. ప్లానెట్స్ అండ్ సన్ అండ్ ద మూన్ ఆర్బిటింగ్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటీ, ఇంకొన్ని డెరివేషన్స్ ని మనం చూసే ముందు కొన్ని బేసిక్ ఫోర్సెస్ గురించి తెలుసుకోవాలన్నమాట. దాంట్లో కొన్ని ఏంటి ముఖ్యమైనవి అంటే సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ ని మనము సెంటర్ సీకింగ్ ఫోర్స్ అని కూడా అనవచ్చు. ఓకేనా? సెంటర్ సీకింగ్. సీకింగ్ అంటే ఏంటి? సెంటర్ అంటే మనకి తెలుసు, సీకింగ్ అంటే అది ఎప్పుడు కూడా అది సెంటర్ లో ఉండాలి, సర్క్యులర్ మోషన్ లో ఉండాలి అనే దాన్ని కోరుకునే ఒక ఫోర్స్ అన్నమాట, సెంటర్ సీకింగ్ ఫోర్స్. This force will act towards the center of a circular path. ఓకేనా? సో సెంట్రిపిటల్ ఫోర్స్ ని మనం ఎలా డిఫైన్ చేయవచ్చు? ఒక ఫోర్స్, the force that acts towards the center of a circular path. సో ఈ డెఫినేషన్ మనకి కొంచెం ఎక్కువ టర్మ్స్ ఉన్నట్టు కానీ కొత్తగా కానీ అనిపిస్తే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. సో హియర్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి ఎగ్జాంపుల్? ఇక్కడ ఒక అబ్బాయి మీరు చూసినట్టయితే ఒక తాడు పట్టుకొని ఉన్నారు. ఈ తాడుకి ఎండ్ లో ఒక బాల్ ఉంది. దిస్ ఈజ్ అ బాల్. ఈ బాల్ ని రోప్ కి కట్టారు. ఇంకొక ఎండ్, ఫ్రీ ఎండ్ ఉంటుంది కదా, అది మనం ఇలా చేతిలో పట్టుకోవాలి. అలా పట్టుకొని సర్క్యులర్ మోషన్ లో ఆ బాల్ ని తిప్పినప్పుడు ఏమవుతుంది, మనకి చేతికి ఎలా ఫీల్ అవుతుంది అనేదాన్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. ఆ బాల్ ఏదైతే ఆ సర్క్యులర్ మోషన్ లో వెళ్తుందో మనకి చేతికి ప్రెషర్ ఎలా అనిపిస్తుంది అంటే ఆ బాల్ సెంటర్ కి రావడానికి ట్రై చేస్తుంది. లైక్ ఇట్ వాంట్స్ టు బి in the center. Okay, that force is acting towards the center, and always మనం ఇలా దాన్ని తిప్పేటప్పుడు the motion is circular. Okay, దానినే మనము సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటాం. మనం ఒక్కొక్కసారి ఇలా జైంట్ వీల్ లో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అది తిరుగుతుంది రౌండ్ గా. మనం సీట్ లో కూర్చొని ఉంటాం కదా, అప్పుడు మనం కొంచెం ఇలా ముందుకు అవుతాం అన్నమాట. మనం సెంటర్, వి విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్. ఎంత బెల్ట్ పెట్టుకొని మనం కూర్చున్నప్పటికి కూడా మనకి ఏం ఫీల్ అవుతుంది, మనం సెంటర్ కి పడిపోతున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. ద సీట్స్ విల్ బి పుల్డ్ టువర్డ్స్ ద సెంటర్. సో ఇలాంటి సెంటర్ సీకింగ్ ఫోర్స్, ద ఫోర్స్ దట్ అట్రాక్ట్ టువర్డ్స్ ద సెంటర్
ఆఫ్ ఏ సర్క్యులర్ పాత్ ని మనం ఏమంటాము? సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటాం. ఓకేనా? సో ఇలా మనం సర్క్యులర్ మోషన్ లో ఆ రోప్ కి ఆ బాల్ ని కట్టి తిప్పినప్పుడు అది సర్క్యులర్ మోషన్ లో వెళ్తుంది. మనం సడన్ గా వదిలేసామనుకోండి, ఇట్ విల్ ఫాలో అ స్ట్రైట్ లైన్ పాత్. ఓకేనా? సో మనము ఇప్పుడు చూద్దాము దాని యొక్క చిన్న ఎక్స్పెరిమెంట్ ని. నేను స్క్రీన్ సిమ్యులేషన్ స్క్రీన్ మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఒక వ్యక్తి ఒక రోప్ తో ఒక బాల్ ని కట్టి ఈ ఫ్రీ ఎండ్ ఆఫ్ ద రోప్ ని చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు స్పిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇది సెంట్రిపిటల్ ఫోర్స్. సో సర్క్యులర్ పాత్ ని ఫాలో అవుతుంది అండ్ దట్ బాల్ విల్ ఆల్వేస్ సీక్ ద సెంటర్ అన్నమాట. ఈ థ్రెడ్ ని మనం రిలీజ్ చేసినప్పుడు ఇట్ విల్ ఫాలో అ స్ట్రైట్ లైన్ పాత్, అలా పడిపోతుంది. ఓకే, సో ఇలా స్పిన్ చేయడము and then we will see if the thread is released, it will follow a straight line path. Okay, so this is one example of centripetal force అన్నమాట. చూసారా? సో ఇలా మనం థ్రెడ్ ని రిలీజ్ చేయడం చూసాం కదా, అది ఇలాంటి ఒక స్ట్రైట్ లైన్ పాత్ ని ఫాలో అవుతుంది. సో ఆ మూమెంట్ ని మనం ఏమంటామంటే టాంజెన్షియల్ అంటాం. టాంజెంట్. టాంజెంట్ అంటే ఏంటంటే సర్కిల్ కి టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్ దట్ టచెస్ ద సర్కిల్ అట్ ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్. ఈ పాయింట్ ఇలా టాంజెన్షియల్ గా వెళ్ళడం, స్ట్రైట్ గా వెళ్ళడం ఆ థ్రెడ్, దానిని ఇలా డిఫైన్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, మనం ఫర్దర్ ఏముందో చూద్దాం. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనే దాన్ని మనం ఇప్పుడు డెఫినిషన్ చూసాం, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి. ఇప్పుడు మనం స్లోగా దీని ఫార్ములాస్ డిరైవ్ చేయాలి. ఓకే, సో మనం డెఫినిషన్ ఏం చెప్పుకున్నాము? ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్ విత్ అ ఫోర్స్. దిస్ ఈస్ వన్ పాయింట్ టు బి నోటెడ్. ఎవ్రీ ఆబ్జెక్ట్, ప్రతి వస్తువు కూడా యూనివర్స్ లో విల్ అట్రాక్ట్ ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్ విత్ ఎ ఫోర్స్. సో ఆ ఫోర్స్ ఎలా ఉంటుంది అంట? ఆ ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం ఎఫ్ అనుకున్నాం అనుకోండి, ఆ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ మాసెస్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ మాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఆబ్జెక్ట్స్ ఉంటే మాసెస్ m1 m2 అనుకోండి, it is directly proportional to their masses. Okay, and then inversely proportional to the square of distance between them. For example, if distance is d square, square annam kada, inversely proportional to the square of distance between them. ఇక్కడ m1 m2 అనొచ్చు, లేకపోతే we can take like this also. And then this force ఎక్కడ యాక్ట్ చేస్తుంది? ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ దేర్ సెంటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే దిస్ లైన్ దట్ జాయిన్స్ దేర్ సెంటర్స్, అక్కడ ఈ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో చూద్దామా దీన్ని ఎలా రాయొచ్చు అనేది? చూడండి, ఇక్కడ ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ m m. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఈ సింబల్ మీకు తెలుసు కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్. అండ్ దెన్ అదే ఫోర్స్ హౌ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఇన్వర్స్లీ అంటే మనం ఇలా రాస్తాం కదా. అండ్ ఇట్ యాక్ట్స్ అట్ ద లైన్ జాయినింగ్ ద టూ సెంటర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ 1 and 2 ని మనం కంబైన్ చేయాలి. ఓకేనా? So when you combine 1 and 2, manaki F is equal to G mm by d square, product of their masses by square of the distance between them ani oka formula vastundi. So ee G anedi enti? It's a gravitational constant. Ee G anedi enti? It's a gravitational constant. Chudandi, ఈక్వేషన్స్ 1 and 2 ని మనం తీసుకున్నాము. వెన్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, లైక్ యూజ్ దోస్ టూ ఈక్వేషన్స్, మనకి ఏమొస్తుంది? ఫైనల్ గా ఈ ఫార్ములా
where G is the gravitational constant. Force is equal to gravitational constant ni తీసుకొని product of their masses by distance square. ఓకేనా? సో ఇది మీరు మీ బుక్స్ లో ఉంటాయి, మీరు ఆల్రెడీ చదివి ఉండవచ్చు. అండ్ ఇవన్నీ మీరు కొద్దిగా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? సో మనం జీని క్యాపిటల్ జీ తీసుకున్నాం కదా, దాన్ని మనం ఏమంటాము? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఏంటి? దాని వాల్యూ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ ద సేమ్ ఆల్వేస్. మనం దాన్ని మార్చడానికి లేదు. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ, ఇట్స్ వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. జీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి వాల్యూ ఉంది కదా, ఇది 6.674 into 10⁻⁻11 Newton meter square by kg square. Okay, so G is same throughout the universe. Okay na? So ఇలాంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మన టెక్స్ట్ బుక్ రిలేటెడ్, ఎగ్జామ్ రిలేటెడ్, మనము ఫర్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయండి మాసెస్ ఇచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 2 ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ ఇచ్చి కనుక్కోమంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం మనం దీన్ని? యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ని మనము నేర్చుకుంటున్నాం కదా, సో దాని ఇంపార్టెన్స్ ఏంటి? సో ద యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ కొన్ని ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ద ఫోర్స్ దట్ బైండ్స్ అస్ టు ద ఎర్త్, కొన్ని మోషన్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ద మోషన్ ఆఫ్ ద మూన్ అండ్ ద ఎర్త్ ఆర్ ప్లానెట్స్ యొక్క మోషన్ ని మనము చదివినప్పుడు ఇట్ విల్ హెల్ప్ అస్. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇంకొకటి. సో ఫస్ట్ మనం ఏం చూసామంటే, ఒక ఆబ్జెక్ట్ పైనుంచి పడినప్పుడు ఇట్ ఈస్ ఫాలింగ్ ఆన్ టు ద ఎర్త్, ద ఎర్త్ అట్రాక్ట్స్ అని మనం చూసాం. సో ఎర్త్ అట్రాక్ట్ చేసినప్పుడు మనము గ్రావిటేషన్ ఎలా ఉంది అనే దాన్ని చూసాం. ఇప్పుడు ఫ్రీ ఫాల్ అనే ఒక కాన్సెప్ట్ ని మనము చూడబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాలింగ్ టువర్డ్స్ ద ఎర్త్ అండర్ గ్రావిటీ, దాన్ని మనము ఫ్రీ ఫాల్ అంటాం. ఫ్రీ ఫాల్ occurs when an object falls towards the earth under gravity alone. దీనినే మనము ఫ్రీ ఫాల్ అని అంటాం. ఓకే, సో ఏదైనా ఒక స్టోన్ ని గాని పైన ఇలా విసిరేసినప్పుడు ఇట్ విల్ ఫాల్ టు ద ఎర్త్ కదా. సో a stone thrown upwards, మనం పైకి విసిరేసినప్పటికీ అది ఇట్ విల్ ఈవెన్చువలీ ఫాల్ బ్యాక్ అండర్ గ్రావిటీ. గ్రావిటీ ఉండడం మూలంగా ఇట్ విల్ ఫాల్ బ్యాక్. సో ఇలా మనం పైకి విసిరేసినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాము? ఆ స్టోన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిల్చున్నాను, ఇక్కడ నిల్చొని ఈ స్టోన్ ని ఇలా పైకి విసిరేస్తున్నాను. ఆ చేతిలో ఇక్కడ స్టోన్ ఉంది. సో ఈ స్టోన్ ఏం చేస్తుంది? మాక్సిమం హైట్, దాని వల్ల ఎంత అవుతే అంత రీచ్ అవుతుంది కదా. ఇట్ విల్ రీచ్ అ మాక్సిమం హైట్. ఆ తర్వాత ఏమవుతుంది? ఇట్ విల్ ఫాల్. సో ఈ ఫాల్ అయ్యేటప్పుడు మనం దాని వెలాసిటీ ఎలా ఉంది, అది స్పీడ్ పైకి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తుందో అలాగే అదే వెలాసిటీతో తిరిగి వస్తుందా అనే దాన్ని గమనించాలి. Okay, it reaches the stone that is thrown upwards will reach a maximum height, and then tarvata emotundi, it will fall back towards the earth. Okay, so deenini manam emantamu free fall antam. Ee process lo what we can observe? What can we observe? While falling, the velocity increases. సో పైకి వెళ్ళేటప్పుడు ఉన్న వెలాసిటీ కన్నా ఆ స్టోన్ ఏదైతే మనం పైకి విసిరేసామో అది కిందికి వచ్చేటప్పుడు ఇట్స్ వెలాసిటీ ఇంక్రీజెస్. ఓకే, సో వెలాసిటీ మారినప్పుడు ఏమవుతుంది? we can tell that the object is accelerating కదా.
when you see that the velocity is increasing, it implies that the object is accelerating. కదా, ఈ యాక్సిలరేషన్ ఏదైతే ఉందో ఎవరు కాజ్ చేస్తున్నారు? హౌ దిస్ ఇస్ పాసిబుల్? దిస్ ఇస్ కాజ్డ్ బై ద గ్రావిటీ. దీన్ని మనం ఏమనవచ్చు? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని మనం అంటాం. సో వెన్ యూ అబ్జర్వ్ a stone thrown upwards is falling down, free fall, పడుతుంది. మనం పైకి విసిరేసినప్పటికీ the gravity is making the object fall down. అప్పుడు ఏమవుతుంది? velocity is increasing కదా. and then ఈ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఏదైతే ఉందో దాని మూలంగా మనం ఏం తెలుసుకోవచ్చు? the object is accelerating అని. సో ఈ యాక్సిలరేటింగ్ ని మనం ఏమంటాము? ఇది గ్రావిటీ మాత్రమే దీన్ని కాజ్ చేసింది కాబట్టి దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ. వి కాల్ ఇట్ యాజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇది మనం చూద్దాం. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇది ఫ్రీ ఫాల్ ఎగ్జాంపుల్ అన్నమాట ఒకటి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఒక పర్సన్ ఒక స్టోన్ ని పట్టుకొని ఉన్నారు కదా. డిఫరెంట్ హైట్స్ ఉన్నాయి ఇక్కడ. 0 మీటర్, 5 మీటర్స్, 10 మీటర్స్ అండ్ 15 మీటర్స్. సో ఇక్కడ మనం గ్రావిటీ ఉంది అండ్ వి విల్ సీ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ని మనం ఇక్కడ డిఫరెన్స్ ఎలా చూడవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మనం స్టోన్ ని లెట్స్ ద స్టోన్ అప్వర్డ్స్. ఓకే, ఇక్కడ నేను థ్రోన్ అప్వర్డ్ అని క్లిక్ చేస్తున్నాను. సో చూడండి పైకి వెళ్తుంది అండ్ దెన్ ఇట్ ఈస్ ఫాలింగ్ అండ్ మనకి అక్కడ చేంజ్ కనిపిస్తుంది చూడండి, ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ. సో కింద పడేటప్పుడు మనం దాన్ని ఒక మైనస్ సింబల్ తో వీఆర్ ఇండికేటింగ్ ఇట్. ఇట్ ఈస్ గోయింగ్ అప్ అండ్ ఫాలింగ్ డౌన్. అండ్ వెన్ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్ మనము ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీని మార్క్ చేసుకొని చూస్తున్నాం. Okay, right. So this is one example of free fall anamata. Okay na? So let's continue. Okay. మనం ఇప్పుడు ఫ్రీ ఫాల్ చూసాము, రైట్. అండ్ మనం దాంట్లో నుంచి we had our observations అన్నమాట. సో వైల్ ఫాలింగ్ ఏమవుతుంది? వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్. అండ్ దీని నుంచి మనం ఏం కంక్లూడ్ చేయవచ్చు? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకేనా? సో ఇంకొకసారి వన్ స్మాల్ రీక్యాప్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ మనం ఏం నేర్చుకున్నాము? బిట్వీన్ టూ masses the force is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. దాంట్లో మనము ఈ G యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ని we saw in that equation, gravitational constant. Okay, so ఇంకొన్ని డెరివేషన్స్ ఉన్నాయి అండ్ లెట్స్ సీ మనం దాన్ని ఎలా చూడబోతున్నాం అనేది. సో ఇక్కడ మనం ఈ ఫ్రీ ఫాల్ దాకా చూసాం కదా. ఎస్ సో ఫ్రీ ఫాల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనం చూసాం. సో ఇక్కడ అలాంటి ఫ్రీ ఫాల్ జరిగినప్పుడు ఏం ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి ఆ ఆబ్జెక్ట్ పైన అనే దాన్ని మనం చూడబోతున్నాం. సో మనందరికీ న్యూటన్ సెకండ్ లా, ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు MA, ఇది మనకి తెలుసు. సో ఫర్ ఫ్రీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ ఈ యాక్సిలరేషన్ ని మనం ఏం చూసాము? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని. ఫర్ ఫ్రీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ విచ్ ఇస్ G. కరెక్ట్? సో ఇది మనకి ఆల్రెడీ తెలుసు అండ్ ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, సో ఇదేంటి? వాట్ ఈస్ దిస్ ఫోర్స్? F is equal to mg అనేది ఏంటి అంటే it is the gravitational force acting on the object. This is the gravitational force acting on the object. ఓకేనా?
So this formula you know. F is equal to G mm by d square. Okay, now so now you have two. Acceleration due to gravity. Number one, and ఇది మనం ఫస్ట్ నేర్చుకున్న గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ని ఉపయోగించి నేర్చుకున్న ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ బై డిస్టెన్స్ స్క్వేర్. నౌ F is equal to mg మనకి ఇక్కడ ఉంది. అండ్ దెన్ F is equal to g into mm by d square. ఓకేనా? సో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. నౌ మనము ఈ F is equal to mg, ఈ F లో మనము ఈ mg వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో నౌ ఐఎమ్ యూజింగ్ F is equal to mg లో ఉన్న F కున్న వాల్యూని ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ హియర్. ఓకే, అండ్ దెన్ మనం ఈ ఫార్ములాని రాసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? mg is equal to gravitational constant product of their masses by distance square కదా. సో ఈ ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తాం కదా. దెన్ వాట్ డు యు గెట్? g is equal to the lower case g ఉంది కదా, acceleration due to gravity is equal to g m by d square. ఈ g అనేది గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఓకే, మరి ఇక్కడ డిస్టెన్స్ స్క్వేర్ అనే దాన్ని మనం ఏం చేయవచ్చు అంటే, ఆల్వేస్ వెన్ యు ఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ లైక్ దిస్, మనకి ఇక్కడ ఏం డిఫైన్ చేశారంటే, యూ కెన్ కంపేర్ ఇట్ విత్ ద రేడియస్ ఆఫ్ ద అర్త్. ఆబ్జెక్ట్ కి అర్త్ కి ఉన్న డిస్టెన్స్ ని రేడియస్ ఆఫ్ ది అర్త్ గా డిఫైన్ చేయబడింది. సో ఈ ఫార్ములాని ఉపయోగించి మనం ఏం డిరైవ్ చేయవచ్చు? g is equal to gm by r square. సో ఇక్కడ r అనేది రేడియస్ ఆఫ్ ది అర్త్ అన్నమాట. ఓకేనా? సో ఈ g కి ఫార్ములా ఇది. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కుంటున్నాం మనం. సో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ని, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. మనం ముందుగా చూసాం కదా, g is equal to 6.7 into 10 to the power of minus 11 Newton meter square. The unit kg to the power of minus 2. Okay, this is the value of g. And then mass of the earth, this is the mass of the earth. And then this is the radius of the earth. సో ప్రతిసారి మనం g అన్నప్పుడు ఈ ఫార్ములా రాయడం బదులు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి దాని వాల్యూ తెలియాలి కదా. సో దట్ ఈస్ వై వీఆర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఆఫ్ GMR ఇన్ దిస్ ఫార్ములా అన్నమాట. సో g is equal to, ఇక్కడ ఉన్న g మనకి ఏమి ఇచ్చారు? దిస్ వాల్యూ. ఇక్కడ దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అండ్ దెన్ m ఇక్కడ ఉంది కదా, ఈ వాల్యూ బై r square. So when you substitute all these values, మనకి ఏం వాల్యూ వస్తుంది? This is the value, 9.8 meter per second to the power of minus 2. Okay, so మీరు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు whenever you see this small g, ఏం రాసేస్తారు? టక్మని 9.8 అని రాస్తారు. So this is how it is derived అన్నమాట. g is equal to gm by r square అనే ఫార్ములాలో ఈ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ, మాస్ ఆఫ్ ది ఎర్త్ వాల్యూ అండ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 9.8 వాల్యూ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. Gravitational constant is different. Upper case g ki, lower case g ki confuse avvaddu. Gravitational constant is upper case g. Acceleration due to gravity is lower case g. Okay? ఇప్పుడు మనకి ఒక చిన్న మ్యాథమెటికల్ ప్రాబ్లం, మన ఫిజిక్స్ లో మనం ఎలా వాల్యూ క్యాలిక్యులేట్ చేయబోతున్నామో దాని వాల్యూ మనం చూడవచ్చు. సో ఇక్కడ మన కంక్లూజన్ ఏంటి? మన వాల్యూ ఆఫ్ g, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనకి వచ్చేసింది. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి మనం వెళ్తున్నాం.
ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నాము, మనకి ఎప్పుడు కూడా మాస్, వెయిట్ ఇలాంటి టర్మ్స్ ఉంటాయి. సో మనకి ఎప్పుడు డౌట్ ఉంటుంది, ఏంటి డిఫరెన్స్, మాస్ వెయిట్ రెండు ఒకటేలాగా అనిపిస్తుంది అండ్ డిఫైన్ చేసేటప్పుడు కూడా కొన్ని టర్మ్స్ సేమ్ గా ఉంటాయి, అసలు ఏంటి డిఫరెన్స్ మాస్ కి వెయిట్ కి అనేది ఒక కాన్సెప్ట్. సో మాస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం ఈజీ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే మాస్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్. ఓకే, సో the amount of matter present in an object is called mass అంటాం. ఇంకొక విధంగా ఎలా డిఫైన్ చేయవచ్చు, మాస్ ఈజ్ అ మెజర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటి, రెసిస్టెన్స్ టు చేంజ్ ఇన్ మోషన్. సో ఏదైనా ఒక వస్తువుని మనం ఫోర్స్ తో when we are trying to move, అది రెసిస్ట్ చేసినప్పుడు ఇట్స్ కాల్డ్ ఇనర్షియా. ఇనర్షియా రెసిస్టెన్స్ టు చేంజ్ ఇన్ మోషన్. ఓకే, సో ఎక్కువ బరువు ఉన్న ఆబ్జెక్ట్స్ ఎక్కువ ఇనర్షియాని పొంది ఉంటాయి. ద హెవియర్ ద మాస్, ద గ్రేటర్ ది మాస్, ద గ్రేటర్ ది ఇనర్షియా అన్నమాట. ఓకే, మాస్ అనేది కాన్స్టెంట్. సో మనం మాస్ ని మనం ఎలా డిఫైన్ చేసామో, ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ లో 4 బ్రిక్స్ ఉన్నాయి అనుకోండి, ఇటుకరాలు, రైట్, దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ దట్ బాక్స్. సో అది మారుతుందా, మనం దాని ప్లేస్ మారుస్తే? ఓకే, మనం యూజువల్ గా కొన్ని రిడిల్స్ లో చూస్తుంటాం కదా, ద వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ లెస్సర్ ఆన్ మార్స్. ఓకే, ఇక్కడ మనం కొన్ని రిడిల్స్ లో కొంతమంది ఫన్ చేసేటప్పుడు మా బరువు మార్స్ లో వెళ్తే తక్కువ ఉంటుంది అలా చెప్తారు కదా. సో దానికి రీజన్ ఏంటి, ఇక్కడ వెయిట్ మాస్ అనే మనం డిఫైన్ చేస్తాం కదా, దాంతో పాటు దాంట్లో మీకు అర్థమైపోతుంది. సో మాస్ ఇస్ కాన్స్టెంట్. మాస్, ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్, ఇట్ డస్ నాట్ చేంజ్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఏ లొకేషన్ లో అయినా, అర్త్ లో, మూన్ లో, స్పేస్ లో, ఎక్కడైనా ఇట్ ఈస్ కాన్స్టెంట్. అండ్ దాని యూనిట్ ఏంటి, కేజీ. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూస్తున్నారు కదా, మాస్ ఆన్ అర్త్ ఇస్ సేమ్ 50 kg. వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ 110 lbs 42 అని రాసి ఉంది. ఎందుకు అలా రాసి ఉంది, వై వెయిట్ ఇస్ చేంజింగ్? వెయిట్ ని వేరే వేరే ప్లేసెస్ లో ఎందుకు మారుతుంది, బికాస్ వెయిట్ ఇస్ ద ఫోర్స్ with which an object is pulled towards the earth. ఇక్కడ గ్రావిటీ ఎలా ఉంది, హౌ ద ఎర్త్ గ్రావిటీ ఈస్ అఫెక్టింగ్ ద వెయిట్ అనే దాన్ని మనం చూడాలి. వెయిట్ ఈస్ ద ఫోర్స్ విత్ విచ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ పుల్డ్ టువర్డ్స్ ద సెంటర్, పుల్డ్ టువర్డ్స్ ద ఎర్త్ డ్యూ టు గ్రావిటీ. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని గ్రావిటీ ఎలా పుల్ చేస్తుంది అనే దాన్ని డిఫైన్ చేసినదే వెయిట్. వెయిట్ ఈస్ ద ఫోర్స్. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఫోర్స్ విత్ విచ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ పుల్డ్. సో ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఎర్త్ లో, మాస్ లో వేరే వేరేగా ఉంటుంది. సో వెయిట్ ఈస్ అ ఫోర్స్ విత్ విచ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ పుల్డ్ టువర్డ్స్ ద ఎర్త్ డ్యూ టు గ్రావిటీ. దాని ఫార్ములా ఏంటి, m ఇంటూ g. వెయిట్ కి యూనిట్ ఏంటి, SI యూనిట్ న్యూటన్స్, మాస్ కి కేజీ. ఓకేనా, సో దట్ ఈస్ వై దేర్ ఈస్ అ డిఫరెన్స్ అన్నమాట విత్ ద వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ ఆన్ ఎర్త్, బికాస్ హియర్ గ్రావిటీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈ పర్సన్ యొక్క వెయిట్ ని గ్రావిటీ ఈస్ అఫెక్టింగ్, హౌ ఇట్ ఈస్ పుల్డ్ టువర్డ్స్ ద ఎర్త్ అనే దాన్ని డిఫైన్ చేస్తుంది వెయిట్. ఇక్కడ ఇట్ ఈస్ ఆల్వేస్, మాస్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ బికాస్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఈస్ కాల్డ్ మాస్ అండ్ ద ఇనర్షియా. ఓకే, సో మనం ఏమి చూడవచ్చు ఇక్కడ, వెయిట్ ఆన్ ద మూన్ ఎలా ఉంటుంది, వెయిట్ ఆన్ ద ఎర్త్ ఎలా ఉంటుంది. సో మనం కొన్నిసార్లు చిన్న రిడిల్స్, పొడుపు కథలు సాల్వ్ చేసేటప్పుడు ఈ సిచ్యువేషన్ మనకు వచ్చే ఉంటుంది. మనం కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసి
వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ ఆన్ అర్త్ ఇస్తే మూన్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాన్ని మనం చూసే ఉంటాం. ఇప్పుడు లెట్స్ సి అసలు అలాంటి కాన్సెప్ట్ ఆ ఫార్ములాస్ అన్ని ఎలా డిరైవ్ చేశారు అని. ఇక్కడ మూన్ అండ్ అర్త్ రెండింటిని తీసుకున్నాం. రెండిటి యొక్క మాస్ అండ్ రెండిటి యొక్క రేడియస్, అర్త్ యొక్క మాస్ అండ్ అర్త్ యొక్క రేడియస్ ని తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనము వెయిట్ ఆన్ అర్త్ దీనికి మనం ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఓకే, సో హియర్ వీఆర్ యూజింగ్ ద ఫోర్స్. ఏంటి గ్రావిటేషనల్ ఫోర్స్? gmm/r². ఓకే, అండ్ ఈ m అండ్ m దగ్గర మనము ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి అండ్ r² వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. అండ్ తర్వాత మనకి ఏమొస్తుంది వెన్ యూ క్యాలిక్యులేట్ ఇట్? చూడండి, how a weight of the object on earth and moon కంపేర్ చేయాలి అన్నప్పుడు వెయిట్ ఆన్ ద మూన్ బై వెయిట్ ఆన్ ద ఎర్త్ సింప్లిఫై చేసినప్పుడు 1/6 అనే వాల్యూ వస్తుంది. ఓకే, సో వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ మూన్, చంద్రుడి పైన, ఇట్ ఈస్ 1/6 ఆఫ్ వాట్ ఇట్ ఈస్ ఆన్ ఎర్త్. ఎర్త్ మీద ఉన్న వెయిట్ తో 1/6 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో వెయిట్ ఆన్ ద మూన్ బై వెయిట్ ఆన్ ద ఎర్త్, ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు we get the value of 1/6. ఓకే, సో మూన్ పైన ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ని మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ 1/6 ఆఫ్ ద వెయిట్ ఆన్ ఎర్త్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిదైనా పర్సన్ ది వెయిట్ 50 ఉందనుకోండి ఆన్ ద ఎర్త్, దానిని మనము మూన్ పైన క్యాలిక్యులేట్ చేయాలి అంటే 1/6 ఇంటూ 50 తగ్గుతుంది కదా ఆబ్వియస్ గా వాల్యూ. సో వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ ద వెయిట్ ఆన్ ద ఎర్త్. ఓకే, సో దీనిని మనం ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనే దానికి దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో ఎర్త్ యొక్క వెయిట్, మూన్ యొక్క వెయిట్ అండ్ రేడియస్, ఈ ఫార్ములాని మనం తీసుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు we derive that weight of the object on the moon is 1/6 the weight of the object on the earth. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక క్విజ్ చేసేసి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లం ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం క్విజ్ చేద్దాము, ఆ తర్వాత లెట్స్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఈ క్విజ్ చేసేటప్పుడు మీరు కొన్ని కాన్సెప్ట్స్ ని చిన్న రివిజన్ లాగా చేసుకోవాలి. అండ్ దెన్ కహూత్ లో మీరు చేసేటప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది ఆ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g ఆన్ ఎర్త్? మనం డిరైవ్ చేసాం కదా, 9.8 meter/second. Next question. What is the formula for weight? What is the formula for weight? Weight is equal to mg. ఎందుకంటే గ్రావిటీ మనం చూడాలి ఇక్కడ. What does mass differ? How does mass differ from weight? Mass is constant. Weight will change. What does g represent in physics? Physics లో మనం g ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏమని చెప్తాము? Gravitational constant. Okay, next. What affects the weight of an object? Weight of the object ఒక దగ్గర ఒకలాగా ఇంకొక దగ్గర ఒకలాగా మనం మారడం చూసాం కదా, అది దేని వల్ల? It is due to gravity. Okay, next. What is the unit of mass? The unit of mass, it is kilogram. Next, what happens to the weight on the moon? Moon lo weight ela untundi? It will decreases. Okay, good job. So ఇప్పుడు మనము ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ 1 or 2 ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్. Let me quickly go to that.
సో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఉంది. మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ 10 kg. మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఎంత? 10 kg. మనం ముందు చెప్పుకున్నాం కదా, మాస్ కి యూనిట్ ఏంటి? kg. అండ్ వాట్ ఈస్ ద వెయిట్ ఆన్ ద ఎర్త్? సో ఎర్త్ పైన దాని వెయిట్ ఎంత? సో ఎర్త్ పైన దాని వెయిట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే W is equal to mg. G వాల్యూ మనకి తెలుసు. ఎస్, సో W is equal to mg. M ఏంటి ఇక్కడ? 10 kg. M is 10 kg. 10. And G is 9.8. So W is equal to M into G. వెయిట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆన్ ఎర్త్. సో అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏం వాల్యూ వస్తుంది? 98. సో 98 కి మనం యూనిట్ రాయాలి కదా. వెయిట్ కి ఏంటి యూనిట్? న్యూటన్. ఓకే, సో thus the weight of the object is 98 newtons. ఓకే, ఈజీగానే ఉంది కదా ఇది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ చూడండి. An object weighs 10 newtons when measured on the surface of earth. Earth paina it is 10 newtons. What would be the weight when measured on the surface of the moon? Moon paina ela undali? మనం ఈ ఫార్ములా చూసాం. Weight of the object on moon is 1/6 times the weight on the earth. కదా? So weight on the earth by 1/6 times. So 10 into 1/6. ఇలా కదా, 10 into 1/6. మీరు 10/6 అని రాసేయచ్చు. When you solve it, ఏం ఆన్సర్ వస్తుంది మనకి? మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసేసి చాట్ బాక్స్ లో రాయండి. వాట్ ఈస్ ద వెయిట్ ఆన్ ద మూన్? This is the weight on the moon. 1.67 newtons. Okay, so this is how it is calculated. For example, మనకి మూన్ పైన ఇచ్చి ఎర్త్ పైన కనుక్కోమంటే మల్టిప్లై చేయాలి into 6 times. ఓకేనా? సో యూ షుడ్ రిమెంబర్ ఎర్త్ పైన ఎక్కువ ఉండాలి వెయిట్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ. ఓకే, ఇప్పుడు మీరు అందరూ kahoot.it లాగిన్ అవ్వండి. మనం Kahoot క్విజ్ చేద్దాం. అందరూ kahoot.it లాగిన్ అవ్వాలి. అండ్ పిన్ మీకు డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన. ఎంటర్ దట్ పిన్. kahoot.it. దిస్ ఇస్ ద URL మీరు టైప్ చేయాలి మీ బ్రౌజర్ లో అండ్ ఈ పిన్ ఎంటర్ చేయాలి. One more minute వెయిట్ చేద్దాము. పార్టిసిపెంట్స్ కొంతమంది
జాయిన్ అవుతానో లేదా. Let's start. What is the SI unit of mass? Very good. Next question. Very good. Let's move on. Last question. Okay. చూద్దాం ఇప్పుడు. ఇది మన పోడియం. అమ్ము at 3rd place. Second place లో APR మైనారిటీ. First place లో Bhuvi. Congratulations. So we have other participants also. Very nice. సో ఎక్కువ పార్టిసిపెంట్స్ ఉంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఫన్ కదా. చాలా మంది పార్టిసిపేట్ చేసినప్పుడు అది ఇంకా చాలా బాగుంటుంది అండ్ కాంపిటేటివ్ గా ఫీల్ అవుతాం మనం కూడా. సో దిస్ వాస్ అవర్ 2 days సెషన్ అన్నమాట. ఏం నేర్చుకున్నాం మనము? గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఏంటి, ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇలాంటివన్నీ మనం చూసాం. ఫ్రీ ఫాల్ అండ్ మాస్ అండ్ వెయిట్ డిఫరెన్స్ ఏంటి, హౌ డు వి క్యాలిక్యులేట్ the mass and weight of an object on moon, ఇవన్నీ మనం ఇవాళ నేర్చుకున్న కాన్సెప్ట్స్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి ఇవి నెక్స్ట్ గ్రేడ్ లో అండ్ 10th 11th మీరు జూనియర్ కాలేజ్ వెళ్ళినప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అండ్ చాలా మనం సాల్వ్ చేయాలన్నమాట, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. See you all in our next class. I thank all the students, the school management and the support staff. Jai Vidya Shakti, Jai Hind.